వాళ్ళం. ఒక ఊహా చిత్రాన్ని లేదా అక్కడ వేసినటువంటి నలుపు తెలుపులో ఉన్నటువంటి ఒక చిత్రపటాన్ని చూసి మురిసిపోయేవాళ్ళం. ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉంటాయంటే అది చూసి మురిసిపోయేవాళ్ళం. కానీ ఇవాళ విద్యార్థులకు ఒక తెర పెట్టి దాని మీద హిమాలయ పర్వతాలన్నింటినీ కూడా చూపించగలిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. చదువుకోనేటటువంటి వయస్సులో చదువు మీద తప్ప ఏ ఇతర విషయం మీద దృష్టి పెట్టవలసిన అవసరం లేదు అని శాస్త్రవాక్కు. చదువుకునేటటువంటి పిల్లలకి చదువు చెప్పడం వినా అసలు వాళ్ళని చదువుకోండి అన్న ఒక్క మాట తప్ప పెద్దలైన వారు తద్భిన్నమైనటువంటి ఏ విషయాన్ని వాళ్ళకి బోధ చెయ్యకూడదని, తద్భిన్నమైన ఏ విషయంలోకి విద్యార్థుల్ని లాగకూడదని, వాళ్ళ జీవితంలో ఆ కాలం పాడైపోతే ఇక ఎవరూ తెచ్చిపెట్టి ఇవ్వలేనటువంటిది. మనమేదో అనుకున్నామని పిల్లల్ని తీసుకొచ్చి ఆ పిల్లల యొక్క కాలాన్ని దుర్వినియోగం చేసేటటువంటి అధికారం ఎవ్వరికీ ఉండదు. పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వడం అనేటటువంటిది వాళ్ళు నిలబడడం అనేటటువంటి దానికి ప్రశ్నార్థకమై వాళ్ళకి వాళ్ళ శీలాన్ని పాడు చేయగలిగినటువంటి ఒక ఉత్ప్రేరకాన్ని అందించడం. అలాగే విపరీతమైన వేగంతో వెళ్ళగలిగినటువంటి ద్విచక్ర వాహనాలు ఎవరో ఒక పిల్లవాడు తెలిసో తెలియకో కొనుక్కుంటాడు. తెలియక బలహీనమైన మనస్తత్వం ఉన్నటువంటి పిల్లవాడు తండ్రిని వేధించవచ్చుగాక, చెప్పడం చేత కాకపోతే ఇంకొక పెద్దల దగ్గరికి తీసుకెళ్లి దానివల్ల వచ్చే ప్రమాదాన్ని చెప్పాలి. ఆ వయసులో ఎంత వేగంగా వెళ్ళడం అంటే అంత వేగంగా వెళ్ళడం సంతోషం అనిపిస్తుంది. కానీ జీవితంలో ఏది సాధించాలన్నా శరీరానికి ఆరోగ్యం ఉండడం అనేటటువంటిది అత్యంత అవసరం. ఈ దేశంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాగలిగినటువంటి ఒక సమర్థుడికి, ఎంతోమంది సంఘ విద్రోహక శక్తుల్ని పట్టుకోగలిగినటువంటి వ్యక్తికి చిన్నతనంలో ఒక మోటార్ సైకిల్ ఇచ్చిన కారణం చేత వాడికి వెన్నుపాము మీద తగలరాని దెబ్బ తగిలితే, వాడు దాని మించి జారి పడిపోతే ఈ పిల్లవాడు మెట్లెక్కకూడదు, ఈ పిల్లవాడు పరిగెత్తకూడదు అంటే కొడుకు అడిగాడు అని చెప్పి కొడుకు మీద ప్రేమ ఉండడం తప్పు కాదు. కానీ లొంగిపోయి తండ్రి మోటార్ సైకిల్ ఇవ్వడం ఎంత తప్పో, ఆ మోటార్ సైకిల్ వాడుకోవాలన్న కోరిక కలగకూడని వయసులో కలగడం కూడా అంతే తప్పు. అలా కలగకుండా ఉండాలి అంటే చదువు ఒక్కటి కాదు, దానికి సంస్కారము తోడు కావాలి. ఎంతమంది మహనీయులు చదువుకునేటప్పుడు ఎంత కష్టపడి చదువుకుంటే అంత వృద్ధిలోకి వచ్చారో అర్థం అవ్వాలి. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి రాష్ట్రపతి చేశారు. ఒకప్పుడు రామేశ్వరం పక్క నుంచి అత్యంత వేగంగా వెళ్ళిపోతున్న రైలు రామేశ్వరంలో స్టాప్ లేకపోతే వెళ్ళిపోతున్న రైల్లోంచి పేపర్ కట్ట